సీరియల్ ప్రియులకు నమస్కారం. నిన్నటి ఎపిసోడ్ ఎక్కడైతే హై టెన్షన్తో ఎండ్ అయిందో సరిగ్గా అక్కడి నుంచే ఈరోజు కథ మొదలవుతుంది. భోజనాల టేబుల్ దగ్గర కార్తీక్, దీప, జ్యోత్స్నల మధ్య వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తింటున్న సమయంలో దీప చేతిలోని చెంచా కింద పడటంతో కార్తీక్ ఏమాత్రం ఆలోచించకుండా తనే స్వయంగా తినిపించడానికి ముందడుగు వేస్తాడు. అయితే దీప దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ కార్తీక్ చేయి పట్టుకుంటుంది. మనం ఆఫీస్ మర్యాదలను కాపాడుకోవాలి, ఇతరుల ముందు ఇలాంటి పనులు సరికావు అని గట్టిగా చెప్పేస్తుంది. ఇది చూసిన జ్యోత్స్నకు లోపల అసూయ, కోపం నరనరానా పాకుతాయి. ఆమె చూపులన్నీ దీప మెడలోని మంగళసూత్రం పైనే పడతాయి. కేవలం ఈ తాళి వల్లే నిన్నటిదాకా రోడ్డు మీద ఉన్న ఈమె అదృష్టం ఇలా తిరిగిపోయింది. అదే ఆ భాగ్యం నాకలిసొచ్చి ఉంటే ఈ పాటికి నేను ఈ సంస్థకు అధినేత్రిగా, కార్తీక్ అర్ధాంగిగా గౌరవం పొందేదాన్ని అని మనసులోనే కుమిలిపోతుంది. జ్యోత్స్న అలా తేరిపార చూడటం గమనించిన దీప వెంటనే అసిస్టెంట్ బాధ్యతలను గుర్తుచేస్తూ కింద పడ్డ స్పూన్ తీసి నాకు వేరేది తీసుకురా అని పురమాయిస్తుంది. దీంతో జ్యోత్స్న పరువు పోయినట్లు ఫీలవుతుంది. ఎదురుతిరగాలని చూసినా కార్తీక్ అక్కడి రూల్స్ గుర్తుచేస్తూ సీరియస్ లుక్ ఇచ్చేసరికి చేసేదేం లేక అందరి ముందు వంగి ఆ స్పూన్ తీసుకుంటుంది. ఇక్కడి నుంచే కథలో అసలు సిసలైన ఆట మొదలవుతుంది. మరుసటి రోజు జ్యోత్స్నకు కోలుకోలేని షాక్ తగులుతుంది. కార్తీక్ ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులతో పాటు వ్యక్తిగత వాహనాలను కూడా బ్లాక్ చేయిస్తాడు. దీనివల్ల ఆమె ఎండనక వాననక ఆటోలు మారుస్తూ చాలా కష్టపడి ఆఫీసుకు చేరుకోవాల్సి వస్తుంది. తీరా ఆఫీస్ ఎంట్రన్స్ వద్దకు వచ్చేసరికి అక్కడ సూరజ్ కాలింగ్ బెల్ రిమోట్తో సిద్ధంగా ఉంటాడు. ఆమెను చూడగానే బెల్ నొక్కుతూ, ఏంటి అసిస్టెంట్ గారు, ఇంత లేటా? లోపల సీఈఓ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. సమయం దాటితే జీతంలో కోత పడుతుంది అంటూ ఎగతాళి చేస్తాడు. తీవ్ర అవమానంతో జ్యోత్స్న దీప గదిలోకి వెళ్ళగా అక్కడ ఆమెకు ఒక పెద్ద ఫైళ్ల గుట్ట దర్శనమిస్తుంది. ఈ సాయంత్రంలోగా ఈ డేటా మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని దీప ఆర్డర్ వేస్తుంది. భరించలేక బయటకు వచ్చి ఏడుస్తూ జ్యోత్స్న తన తల్లి పారుకు కాల్ చేస్తుంది. పారు రహస్యంగా ఆఫీస్ వెనుక భాగానికి చేరుకుని కూతుర్ని కలుస్తుంది. ఇద్దరూ కలిసి దీపను దెబ్బతీయడానికి ఒక పక్కా స్కెచ్ వేస్తారు. పారు మాట్లాడుతూ, శివనారాయణగారి మద్దతు ఉన్నంతవరకు ఆ దీపను మనం ఏమీ చేయలేం. ఆమెను పూర్తిగా పక్కకు తప్పించడమే ఏకైక మార్గం అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం, అమ్మా, ఆమెను మట్టుబెడితే లాభం లేదు. ఆమె బలం, అదృష్టం అంతా ఆ మెడలోని తాళిలోనే ఉంది. అది ఉన్నంతకాలం కార్తీక్ ఆమెను వదలడు. కాబట్టి ఆ తాళిని దూరం చేసి ఈ హోదాకు ఆమె అనర్హురాలని నిరూపించాలి అని చెబుతుంది. ఇందుకోసం వారు కొంతమంది రౌడీలను సైతం పురమాయిస్తారు. మరోవైపు ఆఫీసులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జరుగుతుంటుంది. అక్కడ శివనారాయణ, కార్తీక్ కూడా ఉంటారు. దీప ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమై కంప్యూటర్ ఆన్ చేయగా అందులోని ముఖ్యమైన ఫైల్స్ అన్నీ డిలీట్ అయినట్లు గ్రహించి షాకవుతుంది. నిజానికి జ్యోత్స్న, వంశీతో కలిసి చేసిన కుట్ర ఇది. దీప కంగారు పడటం చూసి జ్యోత్స్న లోలోపల నవ్వుకుంటూ, ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వలేని ఈమె కంపెనీని ఏం నడుపుతుంది అని అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతుంది. శివనారాయణ కూడా దీపను వివరణ కోరతారు. జ్యోత్స్న తను అనుకున్నది సాధించానని సంబరపడేలోపే సూరజ్ ఒక పెన్ డ్రైవ్తో ఎంట్రీ ఇస్తాడు. సార్, మేడంను తొక్కేయడానికి ఇక్కడే కొందరు వెన్నుపోటుదారులు ఉన్నారని నాకు ముందే తెలుసు. అందుకే ఈ డేటాను ముందే భద్రపరిచాను అంటూ దాన్ని సిస్టంకు కనెక్ట్ చేస్తాడు. ప్రెజెంటేషన్ విజయవంతం అవ్వడంతో అందరూ దీపను మెచ్చుకుంటారు. కార్తీక్ తీవ్ర ఆగ్రహంతో జ్యోత్స్న వైపు చూస్తూ, నీ పప్పులు ఇక్కడ ఉడకవు, ఇకపై నీకు రూల్స్ మరింత కఠినంగా ఉంటాయి అని వార్నింగ్ ఇస్తాడు. మీటింగ్ ముగిసాక
ఒక పని మీద దీప సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. నిబంధనల ప్రకారం జ్యోత్స్న కూడా వెళ్ళాలి కాని, బయట రౌడీలు ఉన్న విషయానికి తెలిసి ఆమె అనారోగ్యం సాకుతో ఆఫీస్లోనే ఉండిపోతుంది. దీప కారులో వెళ్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో బైక్లపై వచ్చిన ముసుగు దొంగలు అడ్డుకుంటారు. దీప ధైర్యంగా కారు దిగగా, వారు ఆమెపై దాడి చేస్తూ, మాకు నీ ప్రాణం వద్దు, నీ మెడలోని తాళి చాలు అని లాగడానికి ప్రయత్నిస్తారు. ఇది జ్యోత్స్న ప్లాన్ అని దీపకు అర్థమవుతుంది. ఆమె వారితో వీరోచితంగా పోరాడుతుంది. ఒకడిని నెట్టేసి తప్పించుకునే క్రమంలో మరొకడు వెనుక నుంచి జుట్టు పట్టి లాగడంతో తాళి తెగిపోతుంది. ఆ పెనుగులాటలో దీప మెడకు గాయమై, ఆ గొలుసు పక్కనే ఉన్న పొదల్లో పడిపోతుంది. తన సౌభాగ్యం పోయిందని దీప రోదిస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ తన కారుతో అక్కడికి వస్తాడు. అతడిని చూసి రౌడీలు పారిపోతారు. కార్తీక్ వారిని వెంబడించినా చీకట్లో వారు దొరకరు. వెనక్కి వచ్చిన కార్తీక్ ఏడుస్తున్న దీపను ఓదారుస్తాడు. మన బంధానికి ఏమీ కాదు, ఆకాశం భూమి ఒక్కటైనా సరే నీ తాళిని నేను వెతికి తెస్తాను అని ధైర్యం చెబుతాడు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో ఇద్దరూ బాధగా ఇంటికి బయలుదేరుతారు. ఇక ఎపిసోడ్ ముగింపులో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటే, జ్యోత్స్న మాత్రం తన గది తలుపులు వేసుకుని పిచ్చిదానిలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆమె తన జేబులోంచి అదే బంగారు తాళిని బయటకు తీస్తుంది. నిజానికి రౌడీలు లాగినప్పుడు అది పొదల్లో పడటం, కార్తీక్ వెళ్లిన గ్యాప్లో జ్యోత్స్న దాన్ని దొంగిలించడం జరిగాయి. ఆఖరికి కార్తీక్ నావాడే అంటూ ఆమె ఆ తాళిని మెడకు అద్దుకుంటుంది. కాని ఆమె ఆ తాళిని మెడలో వేసుకునే లోపే గది తలుపులు గట్టిగా బద్దలై తెరుచుకుంటాయి. ఎదురుగా కోపంతో ఊగిపోతున్న కార్తీక్ నిలబడి ఉంటాడు. అతని పక్కనే ఉన్న సూరజ్ చేతిలో రౌడీ ఫోన్ ఉంటుంది. అందులో పారు, జ్యోత్స్నల సంభాషణలు, కుట్రకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉంటాయి. కార్తీక్ సింహంలా గర్జిస్తూ, నువ్వు మారతావనుకున్నాను, కానీ దీప తాళిపైనే చేయి వేశావు. ఇక నిన్ను మీ కుటుంబం మొత్తం వచ్చినా కాపాడలేదు అని హెచ్చరిస్తాడు. ఆ దెబ్బకు జ్యోత్స్న చేతిలోని తాళి కింద పడిపోతుంది. ఈ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో రేపటి ఎపిసోడ్ ముగుస్తుంది.